బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతుంది అనేది నిన్న మొన్నటి వరకు వినిపించినటువంటి ఒక వార్త. అయితే ఇప్పుడు తాజాగా కేటీఆర్ గారు ఈ విలీనం కాకుండా వేరే మార్గాన్ని ఎంచుకున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ మార్గం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారంటూ నిన్న మొన్నటి వరకు బలంగా వినపడినటువంటి ఒక వార్త. అయితే ఇప్పుడు మాత్రం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తమ పంతాన్ని మార్చుకున్నారు, విలీనం దిశగా కాకుండా వేరే మార్గాన్ని వారు అన్వేషించారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ మార్గం ఏంటి సార్? రీసెంట్గా కేటీఆర్ చేసినటువంటి కామెంట్లను బట్టి చూస్తే కనుక విలీనం కాదు, పొత్తు అనేటువంటిది ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అని అనిపిస్తుంది. ఎందుకనంటే కేటీఆర్ పదే పదే చెప్తున్నాడు. ఏం చెప్తూ ఉన్నాడంటే, ఏదో ఒక కూటమిలో ఉంటే తప్ప ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉండదు. ఏదో ఒక కూటమిలో, అటు ఇండియా కూటమిలోనో లేదంటే ఇటు ఎన్డీఏ కూటమిలోనో దేనికో దానికి ఉండాలి, ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి ఆయన వచ్చాడు. ఆ విషయాన్ని మీడియా ముఖ్యంగా కూడా చెప్పారు, ఆయన అఫీషియల్గానే చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒక దానితోటి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ అని అంటే, అధికారంలో కేంద్రంలో ఎన్డీఏ ఉంది. సో ఎన్డీఏ తోటే పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ అసలు మేము బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే పరిస్థితులు ఉండవు అంటూ కూడా వారు తెగేసి చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో నిజంగా బీఆర్ఎస్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ఆ పరిస్థితులు ఉన్నాయా, అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న సందర్భం మనం చూసాం 2018-2019 ఎన్నికల్లో. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏంది? భిన్న ధృవాలుగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని తెలంగాణ సమాజంలో తెలంగాణ ఎన్నికల్లోకి వెళ్ళినటువంటి రాజకీయ చరిత్రని, రాజకీయ దృశ్యాన్ని మనం చూసాం. బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోదు అని చెప్పి మనం ఎందుకు అనుకోవాలి? పైగా బీజేపీ వాళ్ళు అదే చెప్తున్నారు, మాకు అవసరం లేదని. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, పొత్తు అసలు అవసరం లేదు అని. కానీ రాజకీయపరమైనటువంటి సమీకరణాన్ని తీసుకుంటే ఈ మధ్యకాలంలో కేటీఆర్ పదే పదే ఏం మాట్లాడుతున్నారు? ఏదో ఒక అలయన్స్ తోటి ఉండాలి, అటు ఇండియా కూటమి లేకపోతే ఎన్డీఏ కూటమితో ఏదో ఒక దాంట్లో ఉండాలి అని చెప్తున్నారు కదా. అంటే వాళ్ళు దేంట్లో దానికి ట్రావెల్ అవ్వడానికి సిద్ధపడ్డారనేది అఫీషియల్గా ఒప్పుకుంటున్నారు. అయితే దేనితో ట్రావెల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తోటి లేదంటే ఇండియా కూటమితో వెళ్ళింది అనుకున్నాం. దానికి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి? ఇక్కడేమో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీతో పోరాడాలి. కాంగ్రెస్ పార్టీతో పోరాడితేనే బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో భవిష్యత్తు ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ ఇండియా కూటమిలో కలిసి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిస్తే బీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఛాన్స్ బీఆర్ఎస్ పార్టీ తీసుకోదు. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ మీద పోరాడుతున్నటువంటి పార్టీలు ఏమిటి? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ. సో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని మనం చూస్తే కనుక కాంగ్రెస్తో పోరాడేటువంటి పార్టీలకే భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఎన్నికల్లో ప్రజలు ఆదరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు సంయుక్తంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసి ఇక్కడ పోరాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండు కలిసి వెళితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి? ఓన్గా వెళ్ళొచ్చు కదా. 10 సంవత్సరాల పాటు రాజ్యం వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటుంది? కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే మనం ఇంకొక విశ్లేషణ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం కవిత ఎక్కడ ఉంది? తీహార్ జైల్లో ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ తీహార్ జైల్లో 150 రోజులు పైగా గడుపుతూ ఉంది. ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఢిల్లీకి 2-3 సార్లు కేటీఆర్ వెళ్ళాడు. వెళ్ళినటువంటి సందర్భంగా మనకి ఏమి వినిపించింది? బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు, విలీనం చేయడానికి మొత్తం టాక్స్ అన్ని అయిపోయినాయి అని చెప్పి వినిపించింది. హరీష్ రావు కూడా అక్కడికి వెళ్ళాడు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు మాట్లాడుకున్నారు. సో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది అని చెప్పి మాట్లాడుకున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అయితే కనుక అప్పుడు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఒకటయ్యేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో. సో బలమైనటువంటి శక్తిగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో. అందుకని చెప్పేసి అసలు కలిసి వెళ్ళేదానికన్నా కూడా విడివిడిగా వెళితే ప్రజల్లోకి బీజేపీని ఆదరించే అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీని కూడా ఆదరించే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో బీజేపీ మీద వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నందువల్ల బీజేపీని ఆదరించారు. అలాగే ఇక్కడ కూడా
ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారంలో రావడం అనేది అంత ఈజీ కాదు బీజేపీకి. ఉత్తర తెలంగాణలో మాత్రం బలంగా ఉంది, దక్షిణ తెలంగాణలో ఎక్కడ బలంగా లేదు ఆ పార్టీ. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి వెళ్తే కనుక అధికారంలోకి రావచ్చు అనేది ఒక ఈక్వేషన్. 2 లిక్కర్ స్కామ్ నుంచి బయటపడవచ్చు అనేది ఒకటి. సో ఈ కోణంలో విలీనమా పొత్త అని అంటే పొత్తు వైపే కేటీఆర్ మొగ్గు చూపుతున్నాడు అనే దానికి ఇటీవల ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్, వ్యాఖ్యలు మనకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీతో కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి? భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది, తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి ఎన్నికల్లో ఎంపీలు కూడా ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎంపీల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. లేదు అసలు వీళ్ళిద్దరి మధ్య పోస్ట్ ఎలక్షన్ అంటే ప్రీ ఎలక్షన్స్లోనే కనుక వాళ్ళకి ఒక అంగీకారానికి వస్తే మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవసలే. ఓకే, ప్రభుత్వాన్ని కూల్చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్యపోవసలే. కారణం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని రోజులు అనేది తెలియట్లేదు, మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్య కనుక ఏదైనా ఒక అంగీకారం కుదిరితే అలయన్స్ తోటి వెళ్దాము, బట్ అధికారం మాత్రం బీజేపీకి ఉండాలి అనేటువంటి ఒక అగ్రిమెంట్ కనుక కుదిరితే మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవసలే. ఓకే, సో కాబట్టి రాజకీయాల్లో మనం ఏదైనా సాధ్యమే, ఇది సాధ్యం కాదని చెప్పడానికి లేదు. పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ బతకాలంటే బీజేపీ యొక్క అండ ఉండాలి. ఆయనే చెప్తున్నాడు కదా, ఏదో ఒక అండ ఉండాలి, ఎన్డీఏ అండ ఉండాలి, ఇండియా కూటమి అండ ఉండాలి. ఇండియా కూటమి అండ వల్ల ఒరిగేది ఏం లేదు. ఈ ఎన్డీఏకి మద్దతు ఇచ్చినందువల్ల 3 రకాలుగా బెనిఫిట్. ఒకటి, కవిత బయట రావాలి, బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరి మీద ఆల్రెడీ రాష్ట్రంలో కేసులు ఉన్నాయి, వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. 3, అలయన్స్ పెట్టుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దింపేయచ్చు. సో ఇంతకన్నా బెనిఫిట్ ఏముంది? కేంద్ర మంత్రి పదవులు ఏమన్నా దక్కే అవకాశం? కేంద్ర మంత్రి పదవులు ఇవ్వచ్చు, ఇస్తారు కూడా, దానికి ఏముంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం అయింది, కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది కదా, ఇస్తారు, దానికి ఏముంది. అగ్రిమెంట్ కుదిరితే నీకు ఈజీగా వర్కౌట్ అయ్యే అవకాశం, మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవసం లేదు. అందులో కాంగ్రెస్ పార్టీలో అది నిండుకొండలాగా కనపట్ల, ఓటికొండలాగా కనపడుతుంది. అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి కేటీఆర్, హరీష్ రావు ఒక నిర్ణయానికి వచ్చారు అని చెప్పి కేటీఆర్ మాటలతోనే అర్థమవుతుంది మనకి. సో రాబోయేటువంటి రోజుల్లో విలీనం కాదు, పొత్తు మాత్రమే ఉండే అవకాశం ఉంది అనేది. ఆ పొత్తు అనేది రాష్ట్ర రాజకీయాల్లో మలుపులు తిప్పే అవకాశం కూడా ఉంది. సార్, నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తున్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అందుకే అసలు కేటీఆర్ అలాగే హరీష్ రావు ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు, ఢిల్లీలోనే మకాం వేశారు అనేటువంటి వార్తలు కూడా మనం చూసినటువంటి నేపథ్యంలో, అంటే విలీనం ప్రక్రియ కాకుండా పొత్తు పెట్టుకునేందుకు వారు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా దూరదృష్టితోటి కేటీఆర్ అడుగులు వేస్తున్నాడు, హరీష్ రావు కూడా అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళ మాటలను బట్టి. ఒకవేళ పొత్తు పెట్టుకోకపోతే బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, జనసేన కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణలో. ఇన్ కేస్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఎంటర్ అయ్యి బీజేపీతో కలిసి కనుక ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ముందుగానే ఒక ఒప్పందానికి బీజేపీతో వచ్చి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఇక్కడికి వచ్చి రాజకీయం చేయాలని చెప్పి అనుకో. అందుకే ముందుగానే ముందర కాళ్ళకు బంధం వేసేలాగా కేటీఆర్ మరొక ఆలోచన కూడా చేసి ఉంటారు. ఇక్కడ పలు కోణాల నుంచి ఆలోచించిన తర్వాత కేటీఆర్ బీజేపీని ముగ్గులకు దింపాడు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. సో అన్ని రకాలుగా కేసుల నుంచి బయటపడవచ్చు, రాజకీయంగా లబ్ధి పొందొచ్చు, తెలుగుదేశం పార్టీ జనసేనని తెలంగాణలోకి ఎంటర్ కాకుండా చేయొచ్చు, తర్వాత అధికారంలోకి రావచ్చు, కేంద్రంతో సన్నిహితంగా ఉండొచ్చు. ఏదో ఒక అలయన్స్ అంటే ఇండియా కూటమి, అలాగే ఎన్డీఏ కూటమి తీసుకుంటే ఇండియా కూటమిలోకి వెళ్ళినందువల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమి లేవు. కాబట్టి ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. బీజేపీ వాళ్ళు ఒకవేళ విలీనం తప్పదు అని అంటే అప్పుడు విలీనం చేయడానికి కూడా సిద్ధపడతారు. బట్ యాజ్ ఆఫ్ నౌ పొత్తు అనే సంకేతాలు అయితే ఇస్తున్నాడు. ఈ సంకేతాలు యాక్చువల్గా లోక్సభ ఎన్నికల ముందే అటు కేసీఆర్, కేటీఆర్ మధ్య నడిచాయి. కేసీఆర్ నో అన్నాడు, అందుకే పొత్తుకు వెళ్ళలేదు, లేదంటే అప్పుడే పొత్తుకు వెళ్ళి ఉండేవాళ్ళు అనేది వినిపించింది అప్పుడు కూడా. సో ఇప్పుడు పొత్తుకు కనుక బీజేపీ వాళ్ళు అంగీకరిస్తే
బీఆర్ఎస్ పార్టీని బతికించిన వాళ్ళు అవుతారు వాళ్ళు. ఓకే. అలా కాకుండా వాళ్ళు కనుక విలీనం కనుక డిమాండ్ చేస్తే విలీనం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఢిల్లీ మద్యం కేసులో అసలు కవిత గారే కింగ్ పిన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆవిడకి అసలు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ బెయిల్ వస్తే ఎప్పుడు వచ్చే పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం కేసులు జగన్మోహన్ రెడ్డి కేసులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 10-11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న తర్వాత ఎందుకు ఉంటున్నాడు అనేది అందరికీ తెలుసు కదా. బీజేపీ పెద్దల సహాయ సహకారాలతో అనేది కదా. ఇప్పుడు పొత్తు లేకపోతే విలీనము కన్ఫర్మ్ అయితే బీజేపీ తోటి బీఆర్ఎస్ పార్టీ కవిత ఆటోమేటిక్గా బయటకు వస్తారు, కేసుల నుంచి బయటపడతారు. ఇది నగ్న సత్యం. ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా. సో కాబట్టి పొలిటికల్ రిలేటెడ్గా ఇవన్నీ నడుస్తుంటాయి. న్యాయ వ్యవస్థకు స్వతంత్రత ఉంది, స్వచ్ఛ బాగా అది ఇండివిజువల్గా వ్యవహరిస్తుంది. ఇవన్నీ కనుక చెప్పుకోవాలంటే నేతి బీరకాయల నెయ్యి అంత నిజం, ఇది కూడా అంతే నిజం ఉంటుంది. కాబట్టి పొత్తు దాని మీద వీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నిజంగా అది జరిగితే కనుక బీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది, లేదు విలీనం అంటే చచ్చిపోతుంది ఆ పార్టీ. బట్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని బోల్తా కొట్టించినటువంటి కేసీఆర్ ఇప్పుడు బీజేపీని బోల్తా కొట్టించేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే.